Hello everyone, welcome back to my channel Divyasri Techies. So ఈ రోజు మనం జావా కోడింగ్ లో ప్రైమ్ నెంబర్ అనే ప్రోగ్రామ్ ని డిస్కస్ చేయబోతున్నాము. సో దిస్ ఇస్ ప్రోగ్రామ్ 6. సో ప్రీవియస్ గా నేను లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చేశాను. సో మన ఛానల్లోకి వెళ్ళి వన్స్ విజిట్ చేయండి అండ్ ప్రాక్టీస్ చేయండి. సో ఇఫ్ ఎనీవన్ హూ డస్ నాట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీకు ఇంకా లాట్ ఆఫ్ వీడియోస్ వస్తాయి, జావా కోడింగ్ అనే కాదు. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. సో అవి కూడా మీకు వస్తాయి. సో యూ కెన్ లెర్న్ ఎ లాట్. అండ్ సో ఫైనల్లీ మనం ప్రైమ్ నెంబర్ అనే ప్రోగ్రామ్కి వెళ్ళిపోదాం. సో దిస్ ఈస్ ప్రైమ్ నెంబర్ కోడ్ అనమాట. సో ఇనిషియల్లీ ఇది డిస్కస్ చేయకముందు మనం ప్రైమ్ అంటే ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. సో మనకు నంబర్ సిస్టమ్ ఉంది కదా. సో నంబర్ సిస్టంలో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఉన్నాయి. ఏమేమి న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి, హోల్ నెంబర్స్ ఉన్నాయి, ఇంటీజర్స్ ఉన్నాయి, రియల్ నెంబర్స్ ఉన్నాయి, కాంప్లెక్స్ నెంబర్స్ ఉన్నాయి. సో ఇలా లాట్ ఆఫ్ ఉన్నాయి. వాటితో పాటుగా ఇంకా మనకి ఈవెన్ ఆడ్ ఉన్నాయి. సో ఈవెన్ ఆడ్, ప్రైమ్ నెంబర్, కాంపోజిట్ నెంబర్, కో ప్రైమ్స్. సో ఇలా లాట్ ఆఫ్ ఉన్నాయి కదా. సో ఈరోజు మనం ప్రైమా కాంపోజిటా దీని గురించి మనం డిస్కస్ చేస్తాం. సో ప్రైమ్ అంటే ఏంటి? ఫస్ట్ ఏ నెంబర్ అయినా సరే, ఏ నెంబర్ అయినా 1 అండ్ ఇట్ సెల్ఫ్తో డివైడ్ అయితే అది ప్రైమ్ నెంబర్ అని చెప్తాం. ఓకేనా? 1 అండ్ ఇట్ సెల్ఫ్తో డివైడ్ అయితే అది ప్రైమ్ నెంబర్, లేదు అంటే కాంపోజిట్ నెంబర్. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. 20. సో 20కి ఫ్యాక్టర్స్ ఏంటివి? 1, 2, 4, 5, 10, ఫైనలీ 20. సో ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మనకు ప్రైమ్ కావాలి అంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్ మాత్రమే కదా కావాల్సింది. దెన్ 20 అనేది ప్రైమా? సో కాదు, ప్రైమ్ కాదు. కాబట్టి ఇట్స్ నాట్ ఎ ప్రైమ్ అని ఫైనల్గా మనకు అవుట్పుట్లో వస్తుంది. లేదు, మనం 19 తీసుకున్నాం. సో 19కి ఫ్యాక్టర్స్ 1 అండ్ 19 మాత్రమే కదా. సో ఇది ప్రైమ్ నెంబర్. అందువల్ల 19 అనేది మనకు అవుట్పుట్లో ఏమొస్తుంది? 19 ఈజ్ అ ప్రైమ్ నెంబర్ అని రావాలి. సో దానికోసం మనము వన్స్ కోడ్ని విజిట్ చేద్దాం. ఏ విధంగా మనకు అర్థం అవుతుందా లేదా? సో విల్ సీ ద కోడ్. ఫస్ట్ విల్ రబ్ ఎవ్రీథింగ్. ఓకే, ఇది కోడ్ అనమాట. ఇనిషియల్గా మనము స్కానర్ అనే తీసుకున్నాం. స్కానర్ని క్లాస్ అయినా అనొచ్చు, లేదా కన్స్ట్రక్టర్ అయినా అనొచ్చు. సో స్కానర్ని మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. సో స్కానర్ ఎందుకు అంటే యూజర్ అనే అతను ఇన్పుట్ ఇస్తాడు, అతనికి నచ్చిన ఇన్పుట్ ఇస్తాడు. సో దానికోసం స్కానర్ కన్స్ట్రక్టర్ తీసుకొని స్కానర్ దాంట్లో మనము ఎస్సి అనే ఆబ్జెక్ట్, మీరు ఎస్సి అయినా తీసుకోవచ్చు, ఏ వేరియబుల్ అయినా తీసుకోవచ్చు. దెర్ ఇస్ నో వరీ అబౌట్ దట్. సో ఎస్సి అనేది ఒక ఆబ్జెక్ట్ అనమాట. ఏవైనా వేరియబుల్స్ కానీ రన్ అవ్వాలి. సో యూజర్ తీసుకునే ఇన్పుట్తో రన్ అవ్వాలి అంటే స్కానర్ తీసుకొని ఏదైతే వేరియబుల్ తీసుకున్నామో ఆ వేరియబుల్లో ఈ నెంబర్ స్టోర్ అవ్వాలి కదా. సో దానికోసం sc.nextInt మెథడ్ యూజ్ చేస్తాం. సో వేరియబుల్లో యూజర్ ఇచ్చే ఇన్పుట్ ఈ వేరియబుల్ నమ్ అనే వేరియబుల్లో స్టోర్ అవ్వడం కోసం ఈ స్కానర్ క్లాస్ అనేది వాడతాం. ఐ మీన్ స్కానర్ కన్స్ట్రక్టర్ అనేది వాడతాం. సో స్కానర్ కన్స్ట్రక్టర్ తీసుకున్నాక ఎంటర్ అ నంబర్. సో 3 అనే నెంబర్ని తీసుకున్నాడు. సో 3 అనే నెంబర్ని తీసుకున్నప్పుడు అది ఎక్కడ స్టోర్ అవుతుంది? ఇక్కడ స్టోర్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు ప్రైమ్ అనేది వెదర్ ప్రైమా కాదా అంటే ఏంటిది? కండిషన్ కదా. సో కండిషన్ అంటే ట్రూ, ఫాల్స్. ఈ ట్రూ, ఫాల్స్ అంటే ఏంటివి? బూలియనే కదా. సో ట్రూ, ఫాల్స్ అనేవి బూలియన్ కిందికి వస్తాయి. ఇంటీజర్ అంటే నెంబర్స్, ఫ్లోటింగ్ అంటే డెసిమల్ నెంబర్స్. సో అలాగే బూలియన్ అంటే ఏంటి? ట్రూ ఆర్ ఫాల్స్ ని చెప్పేది. అందుకోసం ఫస్ట్ ఇనిషియల్గా 3 అనేది ఈజ్ ప్రైమా కాదా అనడం కోసం ఇనిషియల్గా మనం ఈజ్ ప్రైమ్ అయితే ట్రూ అని మనం రిప్రజెంట్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనకు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇలా లాట్ ఆఫ్ 100, 1000 ఎనీ నెంబర్స్ ఎన్నైనా తీసుకోండి. సో 1 అనేది 1 మాత్రమే, 1తోనే కదా పోయేది. 2 అయితే 1 2తో పోతుంది, 1 3తో పోతుంది.
4 అయితే 1 2 4తో పోతుంది. ఇది 1 5తో పోతుంది. 1 2 3 6తో పోతుంది. ఇది 1 7 1 2 4 8తో పోతుంది. ఇది 1 2 3 9తో పోతుంది. సో ఇది 1 2 5 10తో పోతుంది. సో అలాగా పైన ఉన్నవన్నీ కాంపోజిట్ నెంబర్స్, కింద ఉన్నవన్నీ ప్రైమ్ నెంబర్స్. సో 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఉన్నవి మాత్రమే ప్రైమ్ నెంబర్స్ కిందకి వస్తాయి, లేదు అంటే కాంపోజిట్ నెంబర్. ఓకేనా? సో ఇక్కడ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మనం యూస్ చేస్తున్నాం. ఇవన్నీ ఏంటివి అసలు? ఇవన్నీను మనకి ఇనిషియలైజేషన్లో i ఈజ్ ఈక్వల్ టు 2 నుంచి దాని రేంజ్, ఈ ఫ్యాక్టర్ రేంజ్ ఎంతవరకు పోతుందో అంతవరకు మనం ఇనిషియలైజేషన్ తీసుకుంటాం కదా. సో ఇప్పుడు ఇఫ్ యూ టేక్ అన్ ఎగ్జాంపుల్, ఈవెన్ ఆడ్ ప్రోగ్రామ్ చూసుకుంటే నమ్ పర్సంటైల్ 2 ఈక్వల్ టు 0 అని తీసుకుంటున్నాం. ఎందుకు అంటే ఈవెన్ అని చెప్పాలంటే 2తో డివైడ్ అయ్యేవని ఈవెన్ అని చెప్తాం. బట్ ప్రైమ్ అంటే ఫ్యాక్టర్స్తో డివైడ్ అయ్యేది ప్రైమా కాదా అని మనం చెప్తాం. సో ఇప్పుడు ఫ్యాక్టర్స్లో 1 and 2 ఉంటే అది ప్రైమ్ అని చెప్తున్నాం. 1 to 4 ఉంటే ప్రైమ్ కాదు అని చెప్తున్నాం. అంటే ఇది బేస్డ్ ఆన్ ఫ్యాక్టర్స్ కదా. సో అందుకని ఇక్కడ n పర్సెంటైల్ i ఈక్వల్ టు 0. ఇందులో ప్రైమ్ అంటే 1 ఉండొచ్చు, లేదా దాని ఇట్ సెల్ఫ్ ఉండొచ్చు. దీనికన్నా మించిపోయింది అనుకో, అప్పుడు మనకి ఏమవుతుంది? ఈస్ ప్రైమ్ ఈస్ ఫాల్స్ అని వస్తుంది. ఓకేనా? ప్రతి నెంబర్ చెక్ చేస్తుంది. ఓకేనా? సో ప్రతి నెంబర్ చెక్ చేసినప్పుడు 1 అండ్ ఇట్ సెల్ఫ్ కాకోకుండా మిగతా నెంబర్స్ వస్తే ఈస్ ప్రైమ్ ఏమవుతుంది? ఫాల్స్ అయిపోతుంది. దెన్ బ్రేక్ అయిపోతుంది. బ్రేక్ స్టేట్మెంట్ అనేది వచ్చేసి దెన్ లూప్ నుంచి ఎగ్జిట్ అయిపోతాం. ఓకేనా? సో దెన్ నమ్ అనేది యూజర్ ఇన్పుట్లో 3 అని తీసుకున్నాడు కాబట్టి ఈస్ ప్రైమ్ ఏమవుతుంది? సో ఇక్కడ 1 అండ్ ఇట్ సెల్ఫే కదా, ఇప్పుడు 1 వచ్చింది, 3 వచ్చింది, రిమైనింగ్ ఏవి వచ్చిండవు. సో అందుకని ఏమైంది? ఈస్ ప్రైమ్ అనేది ట్రూ అయింది. దెన్ 3 ఈజ్ అ ప్రైమ్ నెంబర్ అని రిటర్న్ అయింది. సో వన్స్ మనం లాజిక్ ఒకసారి చూద్దాం, రన్ చేద్దాం, టెస్ట్ చేద్దాం. ఓకే, సో ఇనిషియల్లీ నేను నమ్ 10 తీసుకుంటున్నా. ఓకేనా? సో యూజర్ ఇన్పుట్ 10 అని తీసుకున్నా. దెన్ నమ్ ఏమవుతుంది? నమ్ అనేది ఇక్కడ స్టోర్ అయిపోతుంది, బూలియన్. సో 10 అనేది 10 లెస్ దాన్ ఈక్వల్ టు 1 కాదు. సో ఇఫ్ నుంచి ఎల్స్ స్టేట్మెంట్కి వచ్చేస్తుంది. ఎల్స్ స్టేట్మెంట్లో ఏముంది మనకి? ఇనిషియల్లీ i ఈజ్ ఈక్వల్ టు 2 ఉంది. సో దెన్ 2 అనేది లెస్ దాన్ ఈక్వల్ టు నమ్ బై 2. నమ్ బై 2 అంటే అప్ టు 5 వరకే ఇది వచ్చేది. దెన్ ఇంక్రిమెంటేషన్ జరుగుతుంది. ఓకేనా? సో ఫస్ట్ 2తో మనం చూద్దాం. 10 పర్సెంటైల్ 2 ఈక్వల్ టు 0. సో ట్రూ కదా. అంటే ఈస్ ప్రైమ్ ఏమైంది? ఇక్కడ ఫాల్స్ అయింది. ఓకేనా? ఫాల్స్ అయింది. దెన్ నెక్స్ట్ ఏముంది? బ్రేక్. సో బ్రేక్ అంటే దాని నుంచి ఎగ్జిట్ అయిపోవడమే. ఇంకా మిగతా వాటితో చెక్ చేయనవసరం లేదు. ఎందుకు? మనకు 1 లేదా 10 అనే ఉండాలి కదా. ఇక్కడ 2 వచ్చింది, లేదు. ఇప్పుడు చూసుకో, 2 కాదు, 3తో చూద్దాం. 3తో పోతుందా? సో పోదు. ఓకే, ఈస్ ప్రైమ్ అనేది ఏమైంది? ట్రూ అయింది. సో అవసరం లేదు చెక్ చేయడం, బ్రేక్ కాదు. ఓకేనా? దెన్ 4 చూద్దాం. 4తో కూడా పోదు. సో బ్రేక్ కాదు అనుకోండి. దెన్ 5తో చెక్ చేద్దాం. అక్కడైనా బ్రేక్ అయింది కదా, సో బయటకి వచ్చేసినట్టే. అన్నీ చెక్ చేయని అవసరం లేదు. ఓకేనా? సో 2తో చెక్ చేస్తాం, 3తో చెక్ చేస్తాం, 4తో చెక్ చేస్తాం, 5తో చెక్ చేస్తాం. అప్పుడు మనకి ఈస్ ప్రైమ్ అనేది ఫాల్స్ అయిపోయింది. దెన్ బ్రేక్ అవుట్, బయటకు వచ్చేస్తాం. ఓకేనా? దెన్ 10 ఏమైంది? ప్రైమ్ కాదు అని తెలిసింది. నెక్స్ట్ 4 చెక్ చేద్దాం. 4 కాదు, 13 చెక్ చేద్దాం. ఓకేనా? 13. సో 13 అంటే నమ్ బై 2. 13 బై 2 అంటే సంథింగ్ 6 పాయింట్ సంథింగ్లో వచ్చేస్తుంది. అంటే 6 వరకు చూసుకోవాలి. 1తో చూడు, 2తో. 13 పర్సెంటైల్ 2 ఈక్వల్ టు 0నా? కాదు. అంటే ఈస్ ప్రైమ్
ట్రూ అయింది, ఇక్కడ ఫాల్స్ కాలేదు, అందుకు మరి నెక్స్ట్ నెంబర్తో చెక్ చేస్తాం. మరి నెక్స్ట్ నెంబర్ ఎప్పుడైతే ఇప్పుడు 10 కాబట్టి నీకు 2తో పోతుంది కాబట్టి అక్కడే డిసిషన్ క్లియర్ అయిపోతుంది, ఫాల్స్ అని చెప్పేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు 13 చూస్తున్నాం, 2తో పోలేదు అంటే అది బ్రేక్ అవుతుందా? కాదు. నెక్స్ట్ నెంబర్తో చెక్ చేస్తాం, 3తో చెక్ చేస్తాం. 13 పోతుందా? 13% 3తో చెక్ చేస్తే 3తో కూడా కాదు. 4తో పోతుందా? కాదు. 5తో పోతుందా? 6తో పోతుందా? 7తో పోతుందా? 8తో పోతుందా? సో ఇలా మనం 6 వరకే కదా ఇది తీసుకోండి, సో పోలేదు. కాబట్టి ఇదేంటి ఎగ్జిట్ అయిపోతుంది. ఇది కాలేదు కదా, ఇంకా ఏది కాలేదు. అందుకని ఈస్ ప్రైమ్ ఆల్వేస్ ట్రూ అవుతుంది, అందుకని మనకి ఈస్ ప్రైమ్ అనేది ట్రూ అయిపోతుంది. ఓకేనా? సో ఇది పైథాన్ యొక్క కోడ్ అన్నమాట. ప్రైమ్ నెంబర్ యొక్క కోడ్. సో ఈ నెంబర్ మీకు హోంవర్క్ ఇస్తున్నాను. సో వన్స్ మీరే విఎస్ కోడ్ ఓపెన్ చేసి, ఎవరైతే విఎస్ కోడ్ ఇంకా ఇన్స్టాల్ చేసుకోలేదో సో వాళ్ళు కూడా విఎస్ కోడ్ ఇన్స్టాల్ చేసుకొని అండ్ విఎస్ కోడ్లో వన్స్ రన్ చేసి చూడండి ప్రోగ్రామ్ రన్ అవుతుందా లేదా. ఇఫ్ ఎనీ మిస్టేక్ ఉంటే యూ కెన్ టెల్ టు మీ అండ్ యూ కెన్ కామెంట్ ఇన్ మై program and that's it about today's video. And if you like this video, please subscribe to my channel and please encourage me to do more videos. And thank you so much for watching this video. And please watch all the videos what I uploaded in the YouTube channel. And once again, thank you so much and please practice Java coding and practice in VS Code. So this is the I'm going to give for a homework. So please try to complete the homework and please comment as done in comment section. So that's it of today's video. Thank you so much.